శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. టీజీఐఐసి భూముల వేలానికి భారీ స్పందన వచ్చింది. రాయదుర్గం ఐటీ కారిడార్లో భూములకు మరోసారి భారీ ధర పలికింది. ఎకరం 204 కోట్ల రూపాయలు పలికింది భూమి ధర. సర్వే నెంబర్ 83/1లో 5.09 ఎకరాల భూమికి సంబంధించి వేలం వేశారు. 1020 కోట్లు సమకూర్చుకుంది టీజీఐఐసి. 2 రోజుల క్రితం నిర్వహించినటువంటి వేలంలో రికార్డు స్థాయిలో ఎకరానికి 237 కోట్ల రూపాయలు పలికింది. 2 విడతల్లో కలిపి టీజీఐఐసికి 2500 కోట్ల రూపాయల ఆదాయం అయితే లభించింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి కాంగ్రెస్ యువనేత రాజ్ కుమార్ గారు ఫోన్ లైన్ అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి, ఏ విధంగా చూడాలి దీనికి సంబంధించి? టీజీఐఐసి నిర్వహించినటువంటి వేలంలో భారీగా భూముల ధరలు పలుకుతూ ఉన్నాయి. అంటే రికార్డు ధర, గతంలో ఎప్పుడు లేనటువంటి ధర ప్రస్తుతం పలుకుతున్నటువంటి పరిస్థితి ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో? తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగాన్ని క్రమబద్ధీకరించి పారదర్శకమైన విధానాలను తీసుకురావడమే మా పార్టీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రధాన లక్ష్యం అని మేము గతంలో చెప్పినాం. గత ప్రభుత్వం అనుసరించిన అస్తవ్యస్త విధానాలన్నిటిని, భూ కుంభకోణాలన్నిటికీ చెక్ పెడుతూ రియల్టర్లకు అటు సామాన్యులకు ఎటువంటి నష్టం జరగకుండా తీసుకున్న ఈ యొక్క నిర్ణయాల వల్లే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఇప్పుడు ఏదైతే రాయదుర్గంలో జరిగిన ఈ యొక్క వేలంలో అత్యధికంగా భూమి అమ్ముడుపోయిందని మేము చెప్తున్నాం. ఇది ఒక పారదర్శకతమైన విధానాలు ప్రభుత్వం తీసుకొని వచ్చింది. గత ప్రభుత్వంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమ లేఅవుట్లు, భూ కుంభకోణాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. దీని ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నకిలీ దందాలకు తెరబడి నిజమైన పెట్టుబడిదారులకు ఈ రోజు భద్రత ఏర్పడ్డది. అందుకని ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి. అంటే ప్రతిపక్షాలు చెప్తున్నది ఏంటి అని అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అంతా కూడా పడిపోయింది, రియల్టర్లు అందరూ మా దగ్గరకు వస్తూ ఉన్నారు, మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే తప్ప రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునేటువంటి పరిస్థితి లేదు అని బీఆర్ఎస్ నేతలు, కేటీఆర్ కూడా స్వయంగా బయటకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. బాహాటంగా అందరి ముందు చేసినటువంటి కామెంట్. ఇప్పుడు పలుకుతున్నటువంటి ఈ భూముల ధరలు చూసి అంటే ఏం చెప్తారు మీరు ఆ కామెంట్కి సంబంధించి? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ఏదైతే కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసిందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయో అవన్నీ తప్పుడు ప్రచారాలు. ఎందుకనంటే ఈ రోజు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అనేది గాడిలో పడ్డది, పెట్టుబడులు కూడా స్థిరంగా వస్తున్నాయి కాబట్టి ఇటువంటి ఫలితాలు మనకు వస్తున్నాయి. హైదరాబాద్ ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగాన్ని పారదర్శకంగా నిర్వహించడానికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇటువంటి బృహత్తర కార్యక్రమాలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టిండు. దీని ద్వారా హైదరాబాద్ ప్రపంచ నగరంగా భవిష్యత్తులో ఎదగడానికి అవకాశం ఉంది. ఇటువంటి గతంలో లాగా ఈ రోజు ఈ యొక్క దొంగ వెంచర్లు కావచ్చు, అక్రమ లేఅవుట్లు కావచ్చు, ఇటువంటి ఇవ్వడం లేదు కదా. దాని ద్వారా ఏమైంది? పారదర్శకత పెరిగింది. ఈ రోజు మంచి ఫలితాలు వస్తున్నాయి. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు వాదిస్తున్నారంటే ఈ యొక్క రియల్ ఎస్టేట్ అందరి కేటీఆర్ బినాములు ఉన్నారు కావచ్చు, అందుకే కేటీఆర్ బయటకు వస్తున్నాడు. ఆయన దగ్గరికి పోయేటోళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి దీనికి ఎలాంటి కొర్రీలు ఉండవు, సో క్లియర్ గా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది, టీజీఐసి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇంతవరకు ఓకే. మరి మిగతా భూముల విషయంలో రియల్ ఎస్టేట్ రంగంలో కుదేలైపోయింది కదా, అది ఇప్పటికప్పుడే మేల్కొనేటువంటి పరిస్థితి లేదు, దానికి ఊతం ఇవ్వాలి అని అంటే చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉందనే మాట. ఏంటి ఆ కామెంట్ ఈ కామెంట్ ఎలా మనం కంపేర్ చేసి చూడొచ్చు అంటారు? ఏదైతే ప్రతిపక్షాలు అనేటి కేవలం ఏమంటారు ఒక పారదర్శకత, వాళ్ళు కూడా సలహాలు సూచనలు అనేవి ఇవ్వాలి, కానీ వాళ్ళు కేవలం ఇక్కడ రాష్ట్రంలో ప్రతి అంశాన్ని కూడా రెచ్చగొట్టే విధానంలోనే కేటీఆర్ గారు కావచ్చు, ప్రతిపక్ష నాయకులందరూ వ్యవహరిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ వాళ్ళ మాటలలో చూసుకున్నాం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళే దెబ్బతిన్నారని చెప్పింది కదా. మరి ఈ రోజు రాయదుర్గంలో వేలంలో టీజీఐఐసి ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు అత్యధిక ధరకు ఒక ఎకరం అమ్ముడుపోయింది. అంటే ఎక్కడ దెబ్బతిన్నట్టు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరిగినట్టే కదా. మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఈ రోజు కేవలం రియల్ ఎస్టేట్ కేవలం వ్యాపార వర్గాలకే పరిమితం కాకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందనంటే ఇందిరమ్మ ఇల్లు, ఈ యొక్క ఇంద్రమిళ్లను కూడా సొంతింటి కళ నెరవేర్చేందుకు జిహెచ్ఎంసీ పరిధిలో లక్షలాది ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అంటే కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాలకే కాకుండా పేద వర్గాలకు కూడా సొంతింటి కళ నెరవేర్చేందుకు ఈ యొక్క
రంగాన్ని అభివృద్ధి చెందడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. అంటే వీళ్ళు కేవలం రియల్ ఎస్టేట్ అని వ్యాపారంలో దృక్పథంతో చూసిరు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సామాజిక దృక్పథంతో కూడా ఆలోచించి ఆ రంగాన్ని ఈ రోజు అభివృద్ధి చేయడానికి తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ నలుమూలలా కూడా మీరు చెప్తున్నట్టుగా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఇదే స్థాయిలో డిమాండ్ ఉందా అనంటే ఏం చెప్తారు మీరు ఫైనల్ గా? తప్పకుండా లేదని చెప్పగలుగుతాం మనం. ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందనంటే దాని చుట్టుపక్కల ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నది ఏంటి అంటే తగ్గుతున్నటువంటి రిజిస్ట్రేషన్ రూపంలో గవర్నమెంట్ కి తగ్గినటువంటి ఆదాయమే ఒక పారదర్శకత, ఒక నిదర్శనం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఆ కోణాల్లో చూడకూడదు అంటారు మనం రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి? ఇప్పుడు నా మురళీ గారు గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమ లేఅవుట్లన్నిటిని కూడా ఈ రోజు నియంత్రించింది ప్రభుత్వం. భూ కుంభకాణాలన్నిటిని కూడా ఈ రోజు అరికట్టింది ప్రభుత్వం. గత ప్రభుత్వం చేపట్టిన ఆ యొక్క అక్రమాలన్నిటిని చర్యలను అరికట్టింది కాబట్టి ఏదో కొద్దిగా తగ్గుదల ఉన్నది. రియల్ ఎస్టేట్ రంగం తగ్గుదల ఉన్నది అంటే అది మన రాష్ట్ర పరిణామాలు కాదు, దేశవ్యాప్తంగా జరిగే పరిణామాలు కూడా ప్రజల మీద ఆధారపడతాయి. అందుకని హెచ్చు తగ్గులు అనేటివి జరుగుతాయి. ఈ ఒక రోజు బంగారం ధర హెచ్చుకుంటుంది, ఒక రోజు తక్కువ ఉంటుంది. సేమ్ టైం భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలన్నిటివి కూడా మన భారతదేశం కాకుండా మన తెలంగాణ రాష్ట్రం కూడా ప్రభావం ఉంటది. ఈ రోజు కేసీఆర్ ఉంటేదో 1,00,000 కోట్ల వాళ్ళకి కేసీఆర్ పోయిన తర్వాత అసలు రియల్ ఎస్టేట్ పడిపోయిందంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కామెడీ చేస్తున్నట్టే ఉంటది అది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు స్పందించినందుకు. మొత్తం మీద అయితే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి హైదరాబాద్ లో 237 కోట్లు, గతంలో ప్రస్తుతానికి 204 కోట్లు. టీజేఐసీకి దాదాపుగా ఈ 2 విడతల్లోనే 2,500 కోట్ల రూపాయల ఆదాయం అయితే సమకూరినటువంటి పరిస్థితి ఉంది. ఈ స్థాయిలో స్పందన వస్తుందని ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితి. రాయదుర్గం ఐటీ కారిడార్లో భూముల ధరలకు మరోసారి భారీగా ధర అయితే పలికింది. ఎకరం 204 కోట్ల రూపాయలు పలికింది. సర్వే నెంబర్ 83/1లో 5.09 ఎకరాల భూమికి వేలం నిర్వహించినటువంటి నేపథ్యంలో మొత్తం 1,020 కోట్లు సమకూర్చుకుంది టీజీఐసీ. 2 రోజుల క్రితం నిర్వహించినటువంటి వేలంలో రికార్డు స్థాయిలో ఎకరానికి 237 కోట్లు ధర పలికింది. 2 విడతల్లో కలిపి టీజీఐసీకి 2,500 కోట్ల రూపాయల ఆదాయం అయితే సమకూరింది.